ఢిల్లీ కారు పేలుడు యావత్ దేశాన్ని వణికించింది. అంతటి దారుణానికి ఒడిగట్టిన ఉన్మాదుల ప్లాన్ మరోలా ఉందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనా స్థలంలోని పరిణామాలను పరిశీలిస్తే అనేక అనుమానాలు కలుగుతున్నాయి. బాంబు పెట్టిన కారులో ప్రయాణికులు ఎందుకున్నారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. కారులో బాంబు ఉందనే విషయం వారికి తెలుసా, లేదా కారులో మరెవరన్నా బాంబును అమర్చి ఉంటారా అన్నది మిస్టరీగా మారింది. కారులో ఉన్నవారు పేలుడు పదార్థాలు తీసుకెళ్తున్నారా? బాంబు అనుకున్న సమయం కంటే ముందే పేలిందా? పేలుళ్ల కుట్రదారుల అసలు టార్గెట్ వేరే ఉందా? కారులో ఉన్నవారికి దిగిపోయే అవకాశం దొరకలేదా అన్నది తేలాల్సి ఉంది. పేలుడు పదార్థాలకు ముందు ఎర్రకోట సమీపంలోని పార్కింగ్ స్థలంలో కారును 3 గంటల పాటు నిలిపి ఉంచారు. కారు మధ్యాహ్నం 3 గంటల 19 నిమిషాలకు పార్కింగ్ స్థలంలోకి ప్రవేశించింది. సాయంత్రం 6 గంటల 48 నిమిషాలకు పార్కింగ్ స్థలం నుంచి బయలుదేరింది. ఆ తర్వాత కొద్దిసేపటికే పేలుడు సంభవించింది. భారీ పేలుడుతో ఘటనా స్థలంలో భీతావహ వాతావరణం నెలకొంది. ఈ ప్రమాదంలో 9 మంది మరణించారు. మరికొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. పేలుడు దాటికి చుట్టుపక్కల ఉన్న పలు కార్లు, బైకులు ధ్వంసమయ్యాయి. కారులో ఉంచిన పేలుడు పదార్థాలు దూరం నుంచి ఎవరైనా రిమోట్ కంట్రోల్ సాయంతో పేల్చి ఉంటారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఢిల్లీలోని టూరిస్ట్ స్పాట్లకు, మార్కెట్లకు ప్రతి సోమవారం సెలవు. సోమవారం మినహా మిగతా 6 రోజుల్లో చాందినీ చౌక్ ప్రాంతం అత్యంత రద్దీగా ఉంటుంది. సోమవారం సెలవు కావడంతో ప్రమాద తీవ్రత తక్కువగా ఉందని స్థానికులు చెబుతున్నారు. సోమవారం సాయంత్రం ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ 1 సమీపంలో పేలిన హ్యుందాయ్ i20 కార్ జమ్మూ కాశ్మీర్లోని పుల్వామా నివాసి తారిక్ సల్మాన్కు చెందిందని పోలీసులు గుర్తించారు. చివరికి విక్రయించిన ఈ కార్ సెప్టెంబర్ 20, 2025న ఫరీదాబాద్లో రాంగ్ పార్కింగ్ చేసినందుకు గతంలో చలాన్ విధించినట్లు పేర్కొన్నారు. వాహనం రిజిస్ట్రేషన్ ఇప్పటికీ సల్మాన్ పేరు మీద ఉందని, దీన్ని అధికారికంగా బదిలీ చేయలేదని తెలిపారు. అయితే i20 కారు అనేక సార్లు చేతులు మారిందని దర్యాప్తు అధికారులు యాజమాన్య గొలుసును పరిశీలిస్తున్నారని వర్గాలు తెలిపాయి. వాహనం కొనుగోలు, అమ్మకంలో మోసపూరిత పత్రాలు ఉన్నట్లు సమాచారం. అసలు యజమాని గుర్తింపు అస్పష్టంగానే ఉంది. పుల్వామా లింక్ దర్యాప్తుకు కొత్త కోణాన్ని జోడించింది. అయితే అదే రోజున హర్యానాలో జరిగిన సంఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. హర్యానాలో భారీ మొత్తంలో RDX పట్టుబడడం దేశం మొత్తాన్ని వణికించింది. భారీ ఉగ్రవాద కుట్రను గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ సమర్థవంతంగా భగ్నం చేసింది. ఈ నెట్వర్క్లో పట్టుబడ్డ ప్రధాన సూత్రధారి ఎవరో కాదు, స్వయంగా హైదరాబాద్కు చెందిన డాక్టర్ అహ్మద్ మొయిద్దీన్ సయ్యద్. ఈ నేపథ్యంలో అసలు దేశంలో ఏం జరుగుతుంది అన్న భయాందోళనలు ప్రజల్లో నెలకొన్నాయి.